నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. సో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలా ఫియర్ తోటి అందరూ చదువుకున్నదంతా కూడా ఏకాగ్రత పోయి అన్నీ మర్చిపోతారు. చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అండ్ చదివింది మనం పేపర్ మీద ఎలా ప్రజెంటేషన్ చేయాలి, అసలు ఏ టైంలో చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుంది, అవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏకాగ్రతను పెంచుకోవడానికి మీ దగ్గర ఉన్న టిప్స్ ఏంటి అండ్ మీ అనుభవంతో ఏం చెప్పగలరు సార్ స్టూడెంట్స్కి? తప్పకుండా అండి. చాలా మంచి క్వెషన్. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక అనుకున్నామో విద్యార్థులందరూ కూడా వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్స్ టైంలోనే కాదు, వాళ్ళ కోచింగ్‌లో వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం చూసుకుంటే ప్రతి విద్యార్థి జీవితంలో ఎడ్యుకేషన్‌లో విజయం సాధించాలని అనుకుంటాడు. అదే విధంగా పేరెంట్స్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. టీచర్స్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ కావాల్సింది, టీచర్స్ కావాల్సింది అందరికీ కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు చదువులో రాణించడం అనేది. దీంట్లో చదువులో రాణించాలి అంటే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అల్టిమేట్ టూల్ ఏంటి? అల్టిమేట్ మానసిక పరిస్థితి కావచ్చు, లేకపోతే మనం స్ట్రాంగ్‌గా ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే ఫోకస్. ఏకాగ్రత పెంచుకోవటానికి ఫోకస్ అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఫోకస్ అంటే ఏంటి అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫోకస్ అనే వర్డ్‌ని మీరు గాన క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎవరైతే ఏకాగ్రత లోపంతో బాధపడుతున్నారో, లేదా నాకు కుదరట్లేదు, ఎక్కువ ఏకాగ్రతతో చదవలేకపోతున్నారో అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఫోకస్ అనేది అమేజింగ్ టూల్. నేను ఈ ఫోకస్ అనేది ఇట్ ఈస్ లైక్ ఒక 5 టిప్స్ లాంటిది. మీకు అమేజింగ్ మీ ఫోకస్‌ను పెంచుకోవటానికి, ఏకాగ్రతను పెంచుకోవటానికి ఒక 5 టిప్స్ చెప్తాను. అయితే ఈ 5 టిప్స్ అనేవి ఎక్కడి నుంచో కాదు, ఫోకస్ అనే ఒక వర్డ్‌ని అబ్జర్వ్ చేయండి. మై డియర్ వ్యూవర్స్, ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రామ్‌ని, ఎప్పుడు మనం ఇలానే రాయటం కాకుండా అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్‌ని ఇలా రాద్దాం. అంటే ఫోకస్ అనే వర్డ్‌ని మనం ఇలా రాస్తే చూడండి, ఫోకస్‌లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 లెటర్స్ ఉంటాయి. FOCUS ఫోకస్, రైట్? పంచసూత్రాలు. ఫోకస్ పెంచుకోవటానికి, కాన్సంట్రేషన్ పెరగటానికి టాప్ 5 టిప్స్ అంటాను నేనైతే. ఓకే. ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక స్టెప్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్ కదా! ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎఫ్. ఫిక్స్ యువర్ సబ్జెక్ట్ వైస్ డైలీ స్కెడ్యూల్స్ అంటాం. మన రోజు ఏంటి, ఎవరికైతే ఏకాగ్రత కుదరట్లేదు అంటే వాళ్ళ డైలీ రొటీన్‌లో మీ మైండ్‌కు మీరు ఎటువంటి టాస్క్ ఇవ్వలేదు అని అర్థం. బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు మీరెక్కడైతే ఒక డెస్టినేషన్ ఎళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ట్రైన్‌లో మీరు కూర్చుంటే మీ ఎఫర్ట్స్ ఏంటి? ఆ ట్రైన్‌లో కూర్చుంటే మీరు అటువైపు ఎళ్తారు. లేదా ఆ ఫ్లైట్ ఎక్కితే మీరు అటువైపు ఎళ్తారు. అలా కాకుండా ఎటు కాకుండా జస్ట్ ఆ టెర్మినల్‌లో కూర్చున్నా, ఎయిర్‌పోర్ట్‌లో కూర్చున్న పరిస్థితి ఏంటి? మీరు ఎటు వెళ్ళు అలాగే ఉంటారు. ఫోకస్ అనేది ఏకాగ్రతకు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడిచ్చిన అద్భుత బహుమతులలో గిఫ్ట్స్‌లో బ్రెయిన్ అనేది చాలా అద్భుతమైన గిఫ్ట్. కాకపోతే ఈ బ్రెయిన్‌ని యూ యూజ్ ఇట్ అదర్‌వైజ్ యూ లూజ్ ఇట్ అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు దానికి ఒక టార్గెట్ ఇచ్చి, ఎప్పుడైతే మీరు టార్గెట్ ఇస్తారో అద్భుతంగా పనిచేస్తుంది. మీకు జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. టార్గెట్ ఇవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్‌గా ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. అందుకే ఎంప్టీ బ్రెయిన్స్ ఆర్ లైక్ ఎ డెవిల్స్ వర్క్‌షాప్స్. అంటే ఖాళీ మెదళ్ళు ఎలాంటివి, దయ్యాల కోటలు లాంటివి అని అంటూ ఉంటారు. సో, మీ మైండ్ ఎప్పుడైతే టాస్క్ ఇస్తారో అందుకే ఫోకస్‌లో ఫస్ట్ లెటర్ ఏం చెప్తున్నాం? ఫిక్స్ యువర్ సబ్జెక్ట్ వైస్ డైలీ స్కెడ్యూల్స్. నేను ఏ సబ్జెక్టు ఎంత చదవాలి? ఎప్పుడు చదవాలి? ఓకే. ఎలా చదవాలి అనేది మనం స్కెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ స్కెడ్యూల్ చేసేటప్పుడు మీరందరూ ఒక చిన్న పని చేయాలి. టేక్ యువర్ నోట్‌బుక్‌లో ఒక పేజ్ తీసుకొని ఆ పేజ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఒక సైడ్ ఏం చేయండి అంటే లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ రాయండి. ఒక సబ్జెక్ట్ టైటిల్ రాసి లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ మీ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేలా చూసుకోండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా రెడ్ ఇంక్‌లో రాయండి. ఎందుకు అంటే న్యాచురల్‌గా మీరు బుక్ కానీ, పేపర్ కానీ ఓపెన్ చేయగానే మీ విజన్ చూపు ఎటెళ్తుందండి? బాగా అబ్జర్వ్ చేయండి. మోస్ట్‌లీ రైట్ హ్యాండ్ టాప్ సైడ్ ఎళ్తుంది. రెడ్ కలర్‌తో ఏది రాసామో దానిపైన వెళ్తుంది. ఆబ్వియస్‌గా వెళ్తుంది. న్యాచురల్‌గా మనకు బాడీ నేచర్ కూడా మీరు ఏ బుక్ తీసినా, ఏ పేపర్ తీసినా రైట్ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా అవలీలగా వెళ్తుంది. నేనేమంటానంటే ఫిక్స్ యువర్ సబ్జెక్ట్ వైస్ డైలీ స్కెడ్యూల్ అన్నప్పుడు ఇప్పుడు మీకు ఒక టార్గెట్ ఉంది. మీ మైండ్‌కి ఒక టార్గెట్ ఉంది. సో, ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. ఒక హుక్ లాగా పనిచేస్తుంది. ఫైన్. దిస్ ఈస్ ద బెస్ట్ సింపుల్ థింగ్ యూ హావ్ టు డూ. ఎవరైతే
అన్లర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో మ్యాక్సిమం వాళ్ళందరూ అబోవ్ యావరేజ్ దాటేసి 80% జంప్ అవుతారు. ఎందుకంటే ఏం చదివాలో తెలియక చాలామంది టైం వేస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఓ ఫర్ సెకండ్ లెటర్ తీసుకుంటే మనకు ఓ వచ్చేసి ఆర్గనైజ్ అంటాం. ఏదైతే మనం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాలు లెర్న్ టాపిక్స్ ఉన్నాయి. నేర్చుకున్న అంశాలని మైండ్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా క్లియర్గా ఆర్గనైజ్ చేసుకోగలగాలి. ఆర్గనైజ్ అన్నప్పుడు మీకు ఒక చిన్న సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టడీ అవర్స్ ఈవినింగ్ అన్ని క్లాసులు అయిన తర్వాత డే టైం అంతా ఈవినింగ్ స్టడీ అవర్స్ అవుతూ ఉంటాయి కదా, హాస్టల్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, కాలేజెస్లో, స్కూల్స్లో కావచ్చు. అయితే ఈ స్టడీ అవర్స్లో ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి, ఒక ఒక చిన్న అంశం ఏంటంటే మీ మాస్టర్ ఒక కీ ఇచ్చేసి పైన పలానా రూమ్లో ఒక బుక్ తీసుకురాపో అని చెప్పారు. మీరు ఓకే అంటూ ఆ ఈవినింగ్ అవర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. లాక్ ఓపెన్ చేశారు ఆ రూమ్ది. తీరా ఓపెన్ చేసి చూడగానే ఆ బుక్స్ అని కూడా అలాగా అమాంతం ఒక మౌంటైన్ లాగా, ఒక మండులాగా అన్ని పోసినట్టుగా పడి ఉన్నాయి. అప్పుడు మీరు ఆ బుక్ కోసం వెతకడానికి ఎంత టైం పడుతుంది? టైమ్ అండ్ ఎనర్జీ మ్యాటర్స్ హియర్. సినారియో నెంబర్ 2, నెక్స్ట్ డే సేమ్ అదే మాస్టర్ ఇంకో బుక్ తీసుకురామని మీకు ఆ రూమ్కి ఇచ్చారు. ఇప్పుడు అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ రూమ్ మీరు ఓపెన్ చేయగానే యాక్చువల్లీ మీరు ఓపెన్ చేయడానికి మైండ్లో ఏం ఫ్రేమ్ అయి ఉండే, అబ్బా అన్ని బుక్స్ ఉంటాయి అక్కడ, వాటిల్లో వెతికి తీసుకురావాలి అన్నది ఉండే. కానీ రూమ్ ఓపెన్ చేయగానే ఈరోజు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అన్నీ కూడా అక్కడ ఒక 7 ర్యాక్స్ అరేంజ్ చేసి సబ్జెక్ట్ వైజ్ బుక్స్ని అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు నేర్చుకున్న అంశాలను మన మైండ్లో ఇప్పుడు మ్యాథ్స్ ర్యాక్ ఒకటి, ఫిజిక్స్ ర్యాక్ ఒకటి, కెమిస్ట్రీ ర్యాక్, సోషల్ స్టడీస్, బయో ర్యాక్, ఇలా బుక్ తీసుకోవడానికి ఈజీ అవుతుందా లేదా? ఈజీ అవుతుంది. ఆబ్వియస్గా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి, అలాగే మన మైండ్లో మనం నేర్చుకున్న అంశాలను ఒక సిస్టమాటిక్గా సబ్జెక్ట్ వైజ్ ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెటర్ సి వచ్చేసి కట్ ఆఫ్ ఆర్ కట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్. స్మార్ట్ ఫోన్ కావచ్చు, సినిమా కావచ్చు, క్రికెట్, మన ఫేవరెట్ క్రికెట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ టైంనే క్రికెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. క్రికెట్ కావచ్చు, ఇది ఏంటి కేబుల్ టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీరు వాటిని నియంత్రించుకోగలగాలి. ప్రపంచ విజేతలు అందరూ కూడా ఫోన్స్ వాడతారా అంటే అందరూ వాడతారు, కానీ వాళ్ళు ఫోన్ మీద నియంత్రణ ఉంటుంది, మనకు ఉంటుందా? ఓకే, అది ఒకటి. కట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్. నెక్స్ట్ లెటర్ మనం అబ్జర్వ్ చేస్తే యూజ్ యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. మైండ్ మ్యాప్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, అండ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ బిఫోర్ మెమరైజింగ్. మనం మెమరైజింగ్ చేస్తే ఏమవుతుంది, అర్థం కాకుండా ఒక వర్డ్ మిస్ అయినా లింక్ మిస్ అయినట్టుగా మిగతాది అన్నట్టుగా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకొని చదవటం వల్ల మీకు మెమరీ ప్రాబ్లం కూడా ఉండదు, దాని నుంచి బయటపడతారు. చివరిగా మిగిలింది ఏంటి మనకు, లెటర్ ఎస్ తీసుకుంటే స్టే కన్సిస్టెంట్ విత్ సిస్టమాటిక్ అప్రోచ్ అంటాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఎగ్జామ్ సీజన్లో మేనేజ్మెంట్ కావచ్చు, మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరికీ కూడా రివిజన్ స్కెడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రివిజన్ స్కెడ్యూల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 days చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. థర్డ్ డే ఈవినింగ్ నుంచే, సెకండ్ హాఫ్ నుంచే ఇంకా ఆ స్కెడ్యూల్ అంతా డైల్యూట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ, ఇంకా ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ వచ్చేస్తుంది. ఎందుకు, సిస్టమాటిక్ అప్రోచ్ వాళ్ళు అక్కడ అప్లై చేయకపోతే బ్రేక్ వస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే ఏకాగ్రతతో ఇబ్బంది పడుతున్నారో, ఫోకస్ చేయలేకపోతున్నాను స్టడీస్ మీద, లేదా నా లక్ష్యాల మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఫోకస్ అనే 5 టిప్స్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల అద్భుతంగా మీ యొక్క ఫోకస్ పెరగటం, కాన్సన్ట్రేషన్ పెరగటం, మీ యొక్క సబ్జెక్ట్లో డైలీ ప్రోగ్రెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. హోప్ ఈ ఫోకస్ అనేది అందరూ ఇంప్లిమెంట్ చేసి మీరు మీ ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా చక్కగా అర్థమైంది. అండ్ తప్పకుండా ఇవి స్టూడెంట్స్ చూసి వాళ్ళు పాటిస్తున్నారని మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.